వాక్య సందేశం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. చూడండి, సాతాను అని చెప్పచ్చు కదా. సాతాను టీం మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అందరికీ ఇన్ఛార్జ్ సాతాను గాడు, సాతాను టీంలో ప్రధానులు ఉంటారు, అధికారులు ఉంటారు. లోకంలో ఎలాగైతే క్యాడర్స్ ఉంటాయో, సర్పంచ్ అలాగా ప్రైమ్ మినిస్టర్ దాకా ఉంటాయో, ఈ సాతాను డిపార్ట్మెంట్లో లెవెల్స్ ఉంటాయి, క్యాడర్స్ ఉంటాయి. చిన్న దెయ్యాలు, పెద్ద దెయ్యాలు, వాళ్ళకి మళ్ళీ ఇన్ఛార్జు. రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ ఉండి దెయ్యాలకి, ఆ దెయ్యాలు రాష్ట్రంలో వాళ్ళందరినీ జరగొట్టమని, జిల్లాకి, దేశానికి, అలా ప్రపంచవ్యాప్తంగా సాతానుగాడు సర్వలోకానికి ఇన్ఛార్జిగా సాతానుగాడు ఉండి ఆడి కింద చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. అదే ఇక్కడ రాస్తుంది, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులు, దురాత్మలు. దీంట్లో భాగంగా ఇంక్లూడ్గా మాంత్రికులు కూడా ఉంటారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాంత్రికులు కనబడతారు. స్పష్టంగా కొత్త నిబంధనలు అపోస్తుల కార్యంలో మాంత్రికులు తమ విద్యను నేర్చుకున్న పుస్తకాలని కాల్చేశారని కనబడతారు. మోషే కాలంలో ఇటు ప్రవక్తలకి అటు మాంత్రికులకి పోరాటం జరిగిందని, మోషే కర్రని కింద పడేయంగానే పాము అయితే, మాంత్రికులు కూడా కర్రను పడేయంగానే పాము అయితే ఫరో చూసి నవ్వుతాడని, అని మనకు తెలిసిన విషయాలే. సాతాను కింద కోట్ల దెయ్యాలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి. ఇప్పుడు ఈ అయ్యగారికి పరలోకం నుంచి పడిపోయిన తర్వాత భూలోకానికి వచ్చిన తర్వాత తృప్తిగా లేదనమాట. అయ్యగారికి తృప్తి లేక ఇంకా ఇలా కాదు, దేవుడిని ఇంకా బాధ పెడదామని మనుషుల్ని కొంతమందికి ఒక ఎరేసాడు. లోకంలో ఎరలేస్తూ ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలందా, మీరు ఒకే ఒక మర్డర్ చేయండి. ఒక్క మర్డర్కి ₹1,00,00,000, 2 మర్డర్లకి 3 కోట్లు, 3 మర్డర్లకి 10 కోట్లు. ఆఫర్ ఇచ్చినప్పుడు ఈ చెడిపోయిన వాళ్ళు, భూమి మీద మనుషుల్లో కొంతమంది మానవత్వం, నీతి, జాతి లేని కుక్కలు ఉంటాయి కదా, ఏదైతే ఉంది డబ్బు సంపాదించాలని చెప్పి మర్డర్ చేసి కూడా సంపాదిస్తారు. మానవ జాతిలో ఉన్న ఈ దురాశ సాతానుగాడు ఏం చేశాడంటే, మనుషులకు ఒక ఎరేద్దాం, మనుషులకు నేను శక్తినిస్తాను. సాతానుగాడు చెప్పాడు, అరే మీరు శక్తినిస్తా, మీకు మాంత్రికులు అయ్యి మంత్రాలు నేర్పించుకొని మనుషుల్ని ఏడిపించాలి అన్నారు. ఇదేదో బాగుంది కదా. దేవునికి, దేవుని స్వరూపమైన మనుషులకి శత్రువు అయిన సాతానుగా టీంలోకి వెళ్ళి కలిసిపోయారని ఈ మాంత్రికులందరినీ చెత్తకొట్టేయాలి. దేవునికి ఎక్కువ బాధ ఎప్పుడు వస్తుందో తెలుసా? పడిపోయిన దేవదూతలు దెయ్యాలుగా మారినప్పుడు, అవి చెడ్డగా దేవుని ప్రజల్ని ఏడిపిస్తున్నప్పుడు వచ్చే బాధ కంటే, దేవుని స్వరూపంలో పుట్టి పెరిగి దురాశ చేత సాతానిచ్చిన ఆఫర్ని వాడుకొని మనుషులయ్యి ఉండి మాంత్రికులుగా మారి మనుషుల్ని ఏడిపిస్తున్నప్పుడు దేవుడు గుండె కోసుకుంటుందండి. ఎగ్జాంపుల్, ఒక తల్లికి 2 కొడుకులు, ఒక కొడుకు దొంగ, ఒక కొడుకు పోలీసు. ఎలా ఉంటుంది? ఒక కొడుకు గజ దొంగ, ఒక కొడుకు పోలీస్ కమిషనర్. ఎలా ఉంటుంది? నా కొడుకే పోలీస్ ఆఫీసరు, గర్వంగా ఉంటుంది. ఇంకో కొడుకు గజ దొంగ, ఇల్లు దోసేస్తాడు, అవసరమైతే చంపేస్తాడు మనుషుల్ని దొంగతనం చేయటం కోసం. ఎలా ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ తల్లి హృదయమే తట్టుకోలేదు. కొడుకు దొంగోడైతే, పరిశుద్ధ దేవుడు తన స్వరూపంలో మనుషుల్ని సృష్టించుకొని ఆ మనుషుల్లో కొంతమంది సాతానుగాడితో చేతులు కలిపి, ఒరే మేము దేవుడి టీం కాదురా, నీ టీం రా, నీతో పాటు చెడ్డ పనులు చేస్తాం, నీతో పాటు మనుషుల్ని హింసిస్తాం, మనుషుల్ని శోధిస్తాం అంటే పరలోకపు తండ్రికి ఏం గాయం అవుద్దండి? అది వర్ణాతీతం, తండ్రికి మాత్రమే అర్థం అవుద్దండి. ఇప్పుడు సాతానుగాడికి టీం ఉంది, అందుట్లో దెయ్యాలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, అందుట్లోనే ఒక భాగంగా మాంత్రికులు ఉంటారు. ఆ మాంత్రికులకి శక్తి చచ్చింది, సాతానుగాడు ఇచ్చి చచ్చాడు. దెయ్యాలను కంట్రోల్ చేసుకుంటారు, దెయ్యాలను పంపిస్తూ ఉంటారు. సాతాను ఇచ్చిన శక్తి చేత మాంత్రికులు చాలా చాలా చేయగలరు. ఇప్పుడు టీం ఉంటుంది, ఈ టీంలో కొన్ని దెయ్యాలు ఉంటాయి, ప్రధానులు, ఆకాశమండల దురాత్మలు. ఇందుట్లో కొన్ని దెయ్యాలు మనుషుల్ని చెడ్డ వ్యసనాలకి అలవాటు చేస్తాయి. కొన్ని దెయ్యాలు చెడ్డ స్వభావాలకి, గర్వానికి, అహంకారానికి, సాతానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలకి కొన్ని దెయ్యాలు అలవాటు చేస్తాయి. కొన్ని దెయ్యాలు మనుషులకి రోగాలు పెట్టడం, వ్యాధుల్ని పెట్టడం, మానసిక రోగాలు, శారీరక రోగాలు, ఈ డిపార్ట్మెంట్ కొన్ని దెయ్యాలు మనుషుల్ని దేవుడు దూరం చేసి నరకానికి వెళ్ళేలాగా వాళ్ళ ప్రవర్తన మార్పు తీసుకోవడం, ఇలాగ రకరకాల డిపార్ట్మెంట్లు. ఇదో పెద్ద సబ్జెక్ట్ అండి, సాతాను టీము, సాతానికి సంబంధించింది. అయితే మనం పోరాడున్నది ఎవరితో? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో.
ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. క్రైస్తవులు అనబడిన మనకి పోరాటం ఉంటుంది, సేవకులకైనా విశ్వాసులకైనా ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. మనం దెయ్యాలతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, సాతాను టీంతో కూడా మనం పోరాడాలి. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. డన్. అపోస్తలుల కార్యం 26:18. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకును తిరిగి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకి. చీకటి సాతానుతో సాదృశ్యం, చీకటి సాతాను టీంతో సాదృశ్యం, వెలుగు దేవునితో సాదృశ్యం. అంతేకాకుండా సాతాను అధికారము నుండి దేవుని వైపుకు. సాతానికి అధికారం ఉందని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? లూకా సువార్త 13:16 చూడండి. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఒకసారి సమాజ మందిరంలోకి యేసు ప్రభు వారు వెళ్తే అక్కడ ఏం జరిగింది? 18 ఏళ్ల నుంచి నడువు వంగిపోయి గూనిగా నడుస్తుంది. ఆవిడని చూసి దేవుడు స్వస్థపరిచారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి తెలుసా? ఆవిడ గురించి ఏం రాయబడిందంటే 18 ఏళ్ల నుంచి ఈ స్త్రీని సాతాను ఏం చేశాడంట? బంధించి నడువు వంగిపోయేలా చేశాడు. వాడుకున్న అధికారం చేత, వాడుకున్న శక్తి చేత. 18 ఏళ్ళగా సాతాను బంధించిన, సాతాను బలహీనపరిచిన, అంటే సాతాను వాడి టీము రోగాలు పెడతాయి, వ్యాధులు పెడతాయి, బలహీనపరుస్తాయి, బంధిస్తాయి. ఆ క్లారిటీ తెచ్చుకోవాలి మనందరం. అర్థమైంది అనుకుంటున్నాను. మత్తయి సువార్త 9:32-33. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయెల్లో ఈలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొని. అక్కడ ఒకరోజు యేసుప్రభు వారు చేసిన ఆశ్చర్యకార్యాల్లో ఒక ఆశ్చర్యకార్యం చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. ఎప్పుడు కని విని ఎరుగని కార్యం వాళ్ళు చూశారు. ఏంటి అంటే, మూగవాడు అప్పుడు దాకా ఎప్పుడూ మాట్లాడా అన్నవాడు సడన్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. అన్నయ్య, బాబాయ్, నాకు మాటలు వస్తున్నాయని. కానీ షాక్, అందరూ విభ్రాంతి నిందిపోయి షాక్ అయిపోతున్నారు. ఏంటి అంటే, మోగ దెయ్యం ఈ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోగానే ఏం జరిగింది? మాట్లాడుతున్నాడు. ఆ దెయ్యం అతనిలోకి వచ్చి ఏం చేసింది? మాట్లాడనివ్వకుండా తన శక్తి చేత మోగవాడిగా మార్చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టంగానే మోగవాడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. వినబడినోడికి ఏం జరుగుతుంది? వినబడుతుంది. అంటే ఇప్పుడు దెయ్యం ఏం చేస్తుంది? ఏదైనా చేయొచ్చు. మోగవాడిగా ఓ మనిషిని చేయొచ్చు, కుంటివాడిగా చేయొచ్చు, గుడ్డివాడిగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సాతానికి అధికారం ఉంది. సాతాను కింద టీం కూడా శక్తి, అధికారం ఉంది. వాటి చొప్పున మనుషుల్ని రోగాల పాలు చేయటం, వ్యాధుల పాలు చేయటం, కొట్టుకునేలా చేయటం, గొడవలు పెట్టడం, రభసడి అని జరుగుతూ ఉంటాయి. ఇది నేను బైబిల్లో చూపించిన యథార్థ సంఘటనలు ఇవన్నీ. ఇప్పుడు వరకు మనం ఏం అర్థమైంది? సాతాను అనేవాడు ఒకడు ఉన్నాడు శత్రువుగా. వాడికి టీం ఉంది. ఆ టీంలో దెయ్యాలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, పిశాచులు ఉంటాయి, మాంత్రికులు ఉంటారు, అఘోరాలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు టీము. ఇంతేకాకుండా సాతానికి అధికారం ఉంటుంది, సాతానికి శక్తి ఉంటుంది, సాతాన్ కింద టీం కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తి చేత మనుషుల్ని పాడు చేయడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రూల్ పెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు, మరి అన్యాయం కదండి అది, మరి దెయ్యాలు వచ్చి మమ్మల్ని పాడు చేస్తున్నాయి అంటే, ఇప్పుడు ఎవడైనా వచ్చి ఆఫర్ ఇచ్చాడు అనుకో, మరి మర్డర్ చేస్తే ₹1 కోటి ఇస్తానని ఆఫర్ నువ్వు తీసుకున్నావంటే నువ్వు తేడానా, ఆడ తేడానా? అందుకే మీరు ఫెయిల్ అవుతున్నారు లైఫ్లో. సాతాను ఆఫర్ ఇస్తాడు. దెయ్యాలు చెడిపోమంటాయి. మనం దేవుని స్వరూపం, దేవుని పిల్లలం, మనం చెడిపోకూడదు, మనం వద్దనాలి. ఇప్పుడు తేడాగాడు డోర్ తెరుస్తుందని ఇంట్లో వచ్చేస్తుంటే, రండి బాబాయ్ వచ్చి కూర్చోండి అన్నాడా? బయట బాను అంటారా? దెయ్యాలు కూడా మనం వెళ్ళగొట్టాలి. కాబట్టి దెయ్యమే నన్ను చెడగొట్టింది. ఈరోజు నేను సినిమాలకు కారణం అవడానికి సినిమాలు దెయ్యమే కారణం అని దాని మీద నెట్టారనుకో, ఎప్పటికీ మీ విడుదల రాదు. మనం ఒప్పుకుంటే తప్ప. ఇప్పుడు అవ్వని సాతాను బలవంతంగా తెరువు నోరు పెట్టు పండు అందా? సాతాను గట్టి చెప్పాడు, తింటే తిను, మంచి ఆఫరు, నేను వాడుకుంటా అంది అవ్వ. కాబట్టి మనం అన్యాయంగా సాతాను మీద ఇవ్వకూడదు. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? రోగాలు పెడతాయి, వ్యాధులు పెడతాయి, గొడవలు పెడతాయి, దేవుని దూరం చేస్తాయి, వాటితో పాటు నరకాన్ని తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ అంతా ఇదంతా ఫస్ట్ పార్ట్ అండి, వాక్యంలో ఫస్ట్ పార్ట్. ఇప్పుడు చూద్దాం కొత్త నిబంధనలో దేవుడు తన సేవకులకు ఇచ్చిన కృప చూద్దాం. లూకా సువార్త 9:1-2. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును
రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. నాకు ఈ వచనంలో ఈ పదం ఉంటుందండి, భలే ఇష్టమైన పదం అండి. సమస్తమైన దెయ్యముల మీద శిష్యుల్ని పిలిచి, మనలాంటి మనుషులు వాళ్ళు కూడా, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ మనలాంటి వాళ్ళే, శిష్యుల్ని పిలిచి ఏం ఇచ్చారంట? సమస్తమైన దెయ్యాల మీద శక్తిని, అధికారాన్ని తీసుకోండి పా అన్నారు. అంతే, యేసు నామములో. అంతేకాకుండా రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాను. సూపర్ సూపర్ అని ఇంకో చోటైతే ఉంటుంది, కుష్టు రోగుల్ని స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, ఇక మంచి మంచి వరాలు యేసు ప్రభువు వారు శిష్యులకి ఇచ్చేశారు. ఇది బాగానే ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 17, 18, 19. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశంలో పడుతా చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. ఇక్కడ చూడండి, 70 మంది శిష్యులు సంతోషంగా పరిగెత్తుకుంటూ యేసు ప్రభువా దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రభువా, మాకు దెయ్యాలు లోబడుతున్నాయి. ఓయ్ చెప్పండి పేతురు గారు, ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని? దెయ్యం వచ్చి ఇలా చేతులు కట్టుకుని మాకు లోబడుతుంది ప్రభువా. యోహాన్ వచ్చి నాకు కూడా లోబడుతుంది, యేసు నామములో అయిపో అంటే అయిపోతుంది ప్రభువా, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది ప్రభువా. దెయ్యాలు లోబడుతున్నాయా, మనుషులు ఏముందా అని వాళ్ళ ఆనందంతో పండగ చేసుకుంటూ వచ్చి యేసు ప్రభువా దగ్గరికి, ప్రభువా, మా గురువు గారు, మా బోధ కూడా, మాకు దెయ్యాలు, ఇప్పుడు దెయ్యాలు లోబడితే వాళ్ళకి ఎందుకు అంత యాంగ్జైటీ? ఎవ్వడికైనా ఉంటుంది యాంగ్జైటీ. మనుషులు లోబడతాం పెద్ద గొప్పే ఉందండి. దెయ్యం ఎందుకు లోబడింది చెప్పండి? సాతాను మాట తప్ప ఎవరి మాట వినని దెయ్యాలు శిష్యులకి లోబడుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇందులోనే దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాయి. ఇది నాకు చాలా 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 ఇష్టమైన వాగ్దానం అండి. శత్రువు బలవంతటి మీద, శత్రువులో కొన్ని కోణాల మీద నీకు అధికారం ఇస్తా అని చెప్తే కొంచెం ఆనందం ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఆనందం అంటే, శత్రువు ఎవడో మనకి సాతాను గాడు. సాతాను కింద టీం ఉంది, సాతాను గాడి కింద మాంత్రికులు ఉన్నారు, అఘోరాలు ఉన్నారు, దెయ్యాలు, పిశాచులు చచ్చినాయి కదా. ఇప్పుడు శత్రువు బలమంతటి మీదటికి, అంటే అందరి మీద వచ్చేస్తా అధికారం, అన్నిటి మీదకి వచ్చేస్తా ఇచ్చేసారంటే దేవుడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, అనుగ్రహిస్తాను నా, ఇంచాను నా, ఫ్యూచరా, పాస్టా, ప్రజెంటా, చేశారు. సూపర్ కదా, మామూలు విషయం. అది ఏమైనా చిన్న విషయం చెప్పండి. అపోస్తుల కార్యం 16. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అని దయ్యం పట్టినదై సోద చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాఖ్యలపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చూడండి, పుతోను అనే దెయ్యం ఒక ఆడ వ్యక్తిని పట్టిందంట. అపోస్తలుడైన పౌలు దేవుని సేవకుడిగా, పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్ము అని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించును. ఏం చేశాడు? నా సహోదరులారా, చీపిరి కట్టలు తీసుకురండి, 2 చెప్పులు కూడా తీసుకురండి, ఒకవేళ గబుకుని వెళ్ళకపోతే చెప్పులు కూడా కొడదాం. ఒక 10 మంది రౌండ్ వేయండి, రౌండ్ 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 వేసి దెయ్యాన్ని వెళ్ళగొడదాం అన్నాడా? ఏం చేస్తున్నాడు? ఎంత స్పష్టంగా ఉందండి. యేసు ప్రభు వారు ఎలాగైతే నోటితో దెయ్యాల్ని వెళ్ళగొట్టారో, యేసు ప్రభు సేవకుడైన పౌలు కూడా నోటితోనే దెయ్యాలని వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాను. ఎంతకాలం నుంచి ఉందో తెలియదు కానీ ఆవగించేసింది, కంట్రోల్లో తీసేసుకుంది దెయ్యం. ఇంకా అమ్మాయి దెయ్యం చెప్పినట్టు చేస్తుంది. ఒకే ఒక్క మాట, యేసు నామంలో నిన్ను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నానగానే శాశ్వతంగా వెళ్ళిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరంలోకి తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. దయ్యాలు వదిలిపోవడం ఏంటండి? ఇతను వెళ్లకుండా ఇతనికి ఇచ్చిన కృప చెప్పున, అభిషేకం చెప్పున, ఇతనికి అంటించిన క్లాతులు ఏదైనా తీసుకెళ్ళి రోగుల మీద వేస్తే ఏం జరిగిందంట? రోగం ఎగిరిపోయేది. ఒకవేళ అది దెయ్యం పెట్టిన రోగం అయితే రోగము ప్లస్ దెయ్యం ఒకేసారి 1+1 ఆఫర్ లాగా 2 ఎగిరిపోయేవి. యేసు నామమునకే మహిమ కలుగును గాక.
ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారితో నడిచిన శిష్యులైనా, తర్వాత శిష్యుడైన పౌలైనా దెయ్యాల మీద అధికారం దేవుని కృపచేత సంపాదించుకొని చక్కగా పరిచయం చేస్తూ అక్కడ అవసరాన్ని బట్టి దెయ్యాల్ని వెలగొడుతూ ప్రజలకి స్వస్థతలు, విడుదలలు దేవుడి సహాయంతో చేస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా చేస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కాదా? రోమీలకు 16:20 చూడండి ఒకసారి. చాలా పవర్ఫుల్ వాగ్దానం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించు. మనకిచ్చిన వాగ్దానాల్లో చాలా పెద్దది, గొప్పగా నాకు అనిపిస్తుంది సేవకుడిగా. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ని ఎక్కడ పెడతారంట? మన కాళ్ళ కింద, మీ పాదముల కింద ఏం చేస్తారంట? అరే చెప్పండి ప్రభువా, నీకేమన్నా కోపం ఉందా? ఎవరి మీద ప్రభువా? సాతాను మీద. బాగా ఉంది. వాడు ఓ పని చేయి, కాలు పైకెత్తు. ఎత్తాను ప్రభువా. వాడు వస్తాడు నీ కాళ్ళ కిందకి, చితకగొట్టు, కొడతాను ప్రభువా. టకా 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 టకా. మీకు కూడా ఉందా లేదా ఆడి మీద కోపం? అందరికీ ఉంటుంది. మనుషులనే వాడికి మాంత్రికులు తప్ప అందరికీ ఉంటుంది. ఇప్పుడు మనుషులందరికీ కోపం ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం వాగ్దానం చేశారు? వెళ్ళగొట్టిస్తానంటే వేరే ఉండేది. ధ్యానించాలి వచ్చినాన్ని. శక్తి ఉన్న సాతానుని, అధికారం ఉన్న సాతానుని, ఆడు శక్తి ఉన్నోడా శక్తి అయినోడా? ఆపోజిషన్ ఉంటే పోటీ చేసి నెగ్గితే దాన్ని నెగ్గామంటారు. ఏ అపోజిషన్ లేకుండా నేను నెగ్గాను, నేను మామూలుగా నెగ్గలేదంటే ఎవటర్ అపోజిషన్ ఎవడు లేడు, అందరినీ కొనేసాను, నేనే నెగ్గాను. ఏముంటుంది? వాడి అధికారం ఉన్నోడు సాతానుగాడు, వాడికి శక్తి ఉంది, వాడికి ఒక టీం ఉంది, వాడు ఇన్ఛార్జి ఎంతమందికి? 100,000 లక్షల కోట్ల. అలాంటోని తీసుకొచ్చి నీ కాళ్ళ కిందేసి తొక్కిచ్చేస్తా అంటున్నారు. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా మీ పాదాల కింద సాతానును చితక ద్రొక్కించును. బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ, ఏం కృప, ఏం అధికారం, ఏం అభిషేకం, ఏం ఆనందం. సాతాన్ని ఎక్కడ పెడతారంట? ఏం చేస్తారంట? ఆయన కొడతారా మనల్ని కొట్టిస్తారా? తండ్రి ప్రేమ. ఇది సెకండ్ పార్ట్ అండి. ఇక్కడ వరకు రెండో భాగం చూస్తాం. ఫస్ట్ భాగంలో ఏం చూసాం? సాతానికి డిపార్ట్మెంట్లు ఉంటాయని, సాతానికి అధికారం ఉంటుందని, వాడు మనుషులను బంధిస్తాడని, రోగాలు సాతాను పెడతాడని, వ్యాధులు పెడతాడు, గొడవలు పెడతాడని, ఆంతరికులు ఉంటారని, శక్తి ఉంటుందని, ఇవన్నీ చూసామా లేదా ఫస్ట్ పార్ట్? సెకండ్ పార్ట్లో కొత్త నిబంధనలో యేసు ప్రభువారు కృపచేత శిష్యులకి కొన్ని అధికారాలు ఇచ్చారని, సమస్త దెయ్యాల మీద శిష్యులకి పిలిచి అధికారం ఇచ్చినట్లు, రోగాల్ని వెళ్ళగొట్టండి, లేకపోతే రోగాల్ని పెట్టిన దెయ్యాలని రోగాల్ని కలిపి వెళ్ళగొట్టండి, చనిపోయిన లేపండి అనే అధికారాలు ఇచ్చినట్లు మనం చూసాం. అంతేకాకుండా శిష్యులు వచ్చి, ప్రభువా మాకు దెయ్యాలు లోబడుతున్నాయి, ఏ దెయ్యం అయినా సరే, ఎంత పెద్ద దెయ్యమైనా యేసు నామంలో లోబడో అనగా లోబడిపోతున్నాయి, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాయి ప్రభువా అని ఆనందంతో వస్తే సూపర్. దీంతోపాటు మీకు పరలోకంలో కూడా నిత్యజీవం ఇచ్చానని చెప్పారు. అంతేకాకుండా దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, మనల్ని శోధించి, మనల్ని పడగొట్టి, మనల్ని నాశనం చేసిన సాతానుగాడిని మన కాలి కిందేసి మన చేతే తొక్కిస్తా అని చెప్పారు. దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉందండి. రెండో భాగం ఇది. మూడో భాగం అసలు మనం ఎవరం, చాలా ఇంపార్టెంట్, చాలా విలువైన సబ్జెక్టు. గుడ్ ఫ్రైడే సందేశం ఇది, దయచేసి శ్రద్ధగా వినండి. ఇప్పుడు 2 భాగాలు చూసాం కదా, 3వ భాగంలోకి వెళ్తున్నాం. ఇది మనం ఎవరం, అసలు మనం ఎలాంటి వాళ్ళం, మనం ఎవరం బైబిల్ చెప్తుంది చూద్దాం. రోమీయులకు 5:10. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. ఏలయనగా శత్రువులమై ఉండగా, క్రీస్తులోకి రాకముందు మనం ఎవరం? దేవునికి శత్రువులము. బైబిల్ చెప్తుందా? ఒకప్పుడు మనం దూరస్తులము, దేవుణ్ణి బాధ పెట్టిన వాళ్ళం, దేవుణ్ణి ఏడిపించిన వాళ్ళం, దేవుడు వద్దు అన్న పనులు చేసిన వాళ్ళం మనందరం. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా? రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనుషులు అందరూ పాపం చేశారు కాబట్టి యేసుప్రభువు వచ్చారు. ఇప్పుడు అందరూ పాపాత్మలుగా మారాము. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళందరూ సాతానుగాడితోనే సమానం దేవుడి దృష్టిలో. ఎందుకని ఆడు పాపం చేశాడు, మనము పాపం చేసాం. ఇంకా వాడితో పాటు మనం ఏం చేసాం? వాడి ఆశలన్నీ చేసాం. వాళ్ళలాగా అహంకారం, వాళ్ళలాగా గర్వం, వాళ్ళలాగా కామం, వాళ్ళలాగా తిరుగుబాటు అన్నీ చేసుకుంటూ పూర్తిగా ఇంకా వాడిని ఫాలో అయిపోయామా లేదా? మనం ఒకప్పుడు సాతాను అధికారం కింద ఉన్నవాళ్ళం, మనం ఒకప్పుడు సాతాను చేత బంధించబడిన వాళ్ళం, ఒకప్పుడు సాతాను దూతల వలె జీవించిన వాళ్ళం, సాతాను ఫాలోవర్స్ వలె ఫాలో అయిన వాళ్ళం. అవునా కాదా? అయితే మరి మనకి సాతాను మీద అధికారం ఎలా ఇచ్చారు దేవుడు? ఇది ప్రశ్న. ఈరోజు గుడ్ ఫ్రైడే సందేశంలో మనం ఒకప్పుడు సాతాను కంట్రోల్లో ఉన్నాం,
సాతాను చేత బంధించబడ్డాం, సాతాను అధికారానికి వెళ్ళిపోయాం, సాతానికి పూర్తి హక్కులు మనం ఇచ్చేసాం. ఇప్పుడు అదే సాతాను మన కాళ్ళ కిందకు రావడం ఏంటి ప్రశ్న కదా. అదే సాతాను మీద మనకు అధికారం ఎలా వచ్చింది? దెయ్యాల మీద శిష్యులకు అధికారం ఎలా వచ్చింది? సేవకులు ఒకే ఒక్క మాట, ఏసేనాంలో పో అంటే శాశ్వతంగా దెయ్యం ఒక మనిషిని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. రెండు మ్యాచ్ అవ్వట్ల. మనం పరిశుద్ధులం అయితే, పుట్టుక నుంచి ఇప్పటి వరకు నీతిమంతులం అయితే, దేవుడు పోన్లే మనకి కృప ఇచ్చారా బాబు, వరాలు ఇచ్చాం అనుకోవచ్చు. సాతానుగాడు ఏం చేశాడు ఒకవైపు, మనం ఏం చేసాం ఒకవైపు పెడితే రెండు మ్యాచ్ అవుతాయి లేదా? ఏరా మీ ఇద్దరు ఒకే స్కూలా అంటారు ఎవరన్నా. ఆడేం చేశాడు, మనం అదే చేసాం. వాడు అహంకారం, మనం అహంకారం. వాడు మోసాలు, మనం మోసం. వాడు అబద్ధాలు, మనం అబద్ధాలు. కొన్నిసార్లు ఆడికి మించిపోయామనిపిస్తుంది. కాబట్టి వాడి లక్షణాలు మనలో కనబడుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు వాడి లక్షణాలున్న మనం, వాడికంటే ఎక్కువగా దేవుణ్ణి దుఃఖపెట్టిన మనం, వాడు దేవదూత, దేవుని స్వరూపం కాదు, మనం మనుషులం, దేవుని స్వరూపం. ఇప్పుడు మన వల్ల కలిగిన బాధ దేవునికి ఎక్కువ. ఇప్పుడు ఇటువంటి మనకు దేవుడు దెయ్యాల మీద అధికారం అవటం ఏంటి? అసలు ఏం జరిగింది? దేవుని సహాయంతో ఈ మర్మాన్ని తెలుసుకుందామండి. ఒకప్పుడు సాతానుతో కలిసిపోయిన మనం, ఒకప్పుడు సాతాను దోతల్లాగా ఉన్న మనం, ఒకప్పుడు సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయిన మనం, సాతానికి దాసులుగా ఉన్న మనం ఈరోజు అందరం చెప్పను కానీ కొద్దిమందికి దేవుడు కృప ఎంత హెచ్చుగా ఇచ్చారంటే, ఒకప్పుడు ఎవరైతే బాస్ ఉన్నాడో, ఎవరైతే మన జీవితాల మీద అధికారం చెలాయించాడో వాడు మన కాళ్ళ కింద ఉంటాడంట. అది ఎలా జరిగింది? దెయ్యాల మీద అధికారం ఎలా వచ్చింది? ఒక మాటతో దెయ్యాలు ఎలా వెళ్ళిపోతున్నాయి? ఈ విషయాన్ని మనం ఈరోజు బైబిల్లో చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనం. యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా. ఇక్కడి నుంచే విలువైన సత్యం, గుడ్ ఫ్రైడే సందేశం మర్మంతో కూడింది, చాలా విలువైంది. అపవాది చేత శోధించబడుచుండెను. దయచేసి ఒకసారి ఆలోచించండి. దేవుడు సాతాను చేత శోధించబడటం ఏంటి? అపవాది యేసయ్యను శోధించడం ఏంటి? అపవాది మనిషిని శోధించాడంటే అర్థం ఉంటుంది. ఎందుకంటే మనిషి బలహీనుడు కాబట్టి, మనిషి ఒకవేళ పాపం చేస్తే సాతానికి అధికారం ఉంటుంది కాబట్టి ఏడిపించాడన్నా, శోధించాడన్నా, హింసించాడన్నా, గాయం చేశాడన్నా అర్థం ఉంటుందండి. ఇప్పుడు యేసు ప్రభువారిని శోధించడం ఏంటి? యేసు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన జన్మతః కర్మతః పాపం లేని పరిశుద్ధుడు. ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా? ఆయన పరిశుద్ధుడు కదా. ఇప్పుడు పరిశుద్ధుడు పాడైపోయిన పనికి మాలిన సాతానుగాడు ఉఫ్ అంటే పోతాడాడు. వాడి చేత దేవుడు శోధించబడటం ఏంటి? దయచేసి ఆలోచించండి. బైబిల్ని చదువుకుంటే వెళ్ళకూడదు, దయచేసి బైబిల్ని ధ్యానించాలి. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం తర్వాత చూసుకుంటే 12 వచనాలు ఉంటాయి. అందుట్లో మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలకొట్టబడెను, ఆయన మన పాపాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చబడెను. చదివారా లేదా? ఎవరిని బట్టి యేసు ప్రభువారు నలకొట్టబడ్డారు? ఎవరిని బట్టి పిడిగుద్దులు? ఎవరిని బట్టి సిలువ? ఎవరిని బట్టి మరణం కదా? ఆ నేపథ్యంలోనే అదే రీతిగా ఆయన త్యాగంలో ఒక భాగమే సాతాను చేత శోధించబడటం. ఎందుకోసం? మన కోసం, మన పాపముల నిమిత్తం. మనం బరితెగించి మనం పాపాలు చేసి భయంకరంగా జీవించాం కాబట్టి ఇప్పుడు ఆయన త్యాగంలో ఒక కీలకమైన భాగం ఏంటో తెలుసా? ఉఫ్ అంటే వెళ్ళిపోతాడు. వాడి చేత శోధించబడతాం అన్నది చాలా దారుణమైన విషయం. లోకంలో పిల్లలు చేసిన తప్పులకి కొన్నిసార్లు తల్లిదండ్రులు శిక్ష భరిస్తారు. మీరు చూస్తూనే ఉంటారు. మనల్ని సృష్టించినందుకు మన తండ్రిగా ఆయనకి పట్టిన గతి ఏంటంటే సాతాను చేత శోధించబడటం. గుడ్ ఫ్రైడే అంటే సామాన్యంగా అందరూ సిలువలో 7 మాటల గురించి ధ్యానిద్దాం అంటారు ప్రపంచవ్యాప్తంగా. మనం దానికన్నా కొంచెం లోతుగా వెళ్దాం. యేసు ప్రభు వారి త్యాగాన్ని ఈరోజు వాక్య పెరుగులో ధ్యానిద్దాం. కేవలం మన పాపాన్ని బట్టి, మన దోషాలు బట్టి, మన తిరుగుబాటు బట్టి ఆయన సాతాను చేత శోధించబడాల్సి వచ్చింది. లోక 4:9 చూడండి ఒకసారి. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి
నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దుమ్ముకుము. మీరు జీవితంలో కుక్కని తీసుకెళ్తున్న మనిషిని చూసారా? చేయనేసి తీసుకెళ్తున్న మనిషిని చూసారా? ఎప్పుడైనా కుక్క మనిషిని తీసుకెళ్ళటం చూసారా? కుక్క మనిషి మెడలో చేయనేసి కుక్కే మనిషిని తీసుకెళ్ళటం చూసారా? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఇప్పుడు చెప్పిన వచనంలో సాతాను ఆయన్ను యెరూషలేమునకు సాతాను దేవుడిని తీసుకెళ్తున్నాడంట. పద, దేవుడు అంటే అందరికంటే పైన ఉన్నాడు అండి. దేవుడు గొప్పవాడు, అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు, పైన ఉన్నవాడు, సుప్రీం. ఇంకా ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనతో సమానంగానే ఆయన పైన ఉంటే ఆయన దేవుడు కారు ఎప్పటికీ. దేవుడు సాతాను కంట్రోల్లోకి వెళ్ళి నువ్వు ఎక్కడ తీసుకెళ్తా నేను వస్తాను అంతటా సాతాను తీసుకువెళ్తున్నాడు. ఎందుకు? మనం ఒకప్పుడు ఆడిని వెంబడించాం కదా, మనం ఒకప్పుడు ఆడిని ఫాలో అయ్యాం కదా, మనం ఒకప్పుడు వాడు వేసిన ఎర్రకి వాడు చూపించిన తప్పుడు ఆఫర్లకి ఫాలో అయిపోయాం కదా నడుచుకుంటూ. ఇప్పుడు మనల్ని మళ్ళీ రక్షించాలంటే ఆయన వాడేదో గొప్పవాళ్ళలాగా వాడు ముందు నడుస్తూ ఉంటే వెనక వస్తాను పద, నీ వెనక నేను వస్తాను. నా పిల్లలు చేసిన పాపానికి మళ్ళీ నా పిల్లలు నా వైపు తిప్పుకోవటం కోసం నేను వస్తాను పద అని చెప్పి సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయారండి. సాతాను కంట్రోల్లోకి వెళ్ళకుండా తీసుకెళ్ళగలడా? ఆలోచించండి. సాతాను తీసుకెళ్తున్నాడు. సాతాను తీసుకెళ్ళడం ఏంటంటే దేవుడిని. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, దేవుడు సర్వాధికారి కదా. కానీ అక్కడ మన వల్ల, అది మన పాపం వల్ల సృష్టికర్తను మహాదేవుణ్ణి ఒక చెడిపోయిన ఒక పాడైపోయిన సాతాను తీసుకువెళ్ళడం అంటే దేవునికి ఎంత కర్మ పట్టింది. ఎవరి వల్ల పట్టింది? మన వల్ల, మన పాపం వల్ల, మన దోషం వల్ల, మన రహస్య పాపాల వల్ల ఆయనకి ఆ గతి పట్టిందండి. దేవుడు గొప్పతనం ఏంటో చూద్దాం. చూడండి, 1 తిమోతి 6:16 చూడండి ఒకసారి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నారు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తారండి. ఆయన యొద్దకి ఎవ్వడు వెళ్ళలేడు. మనిషి అయినా, దేవదూత అయినా, దెయ్యమైనా అంత సీన్ ఉండదండి. దేవుడు ఆయన, మహాదేవుడైన సమీపించరాని తేజస్సు. ఎంత వెలుగుతో ఎంత మహిమతో ఉంటారంటే ఆయన దగ్గరలో ఎవరు వెళ్ళలేడండి. సృష్టించబడిన వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. దేవతలు సృష్టించబడ్డారు, మనుషులు సృష్టించబడ్డారు, జీవరాశులు ఏదైనా సృష్టించబడితేనే కదా. అందుకే ఆయన సృష్టికర్త అయ్యారు. ఆయన మహిమకి, ఆయన తేజస్సుకి, ఆయన శక్తికి, ఆయన పవర్కి ఏ దేవదూత కానీ ఎవ్వరూ చేరుకోలేరు. మీకు అర్థమవుతుంది దేవుడు అంటే మరి అది. అటువంటి ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళలేని దేవుణ్ణి పట్టుకొని రా నేను తీసుకెళ్తా. ఏ గతి పట్టింది? సామాన్యంగా తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసి కాలేజీలో పరువు తీసి రోడ్డు మీద తప్పుడు పనులు చేస్తేనే అరే మా పరువు తీసేసావురా, రోడ్డు మీద లాగేసావు, నీ వల్ల తలదించుకుని బతుకు వస్తున్నావు రా. అదే ఎలా జరిగిద్దో లోకంలో మన పరలోకపు తండ్రికి కూడా అదే గతి పట్టిందండి. మనం చేసిన పాపాల నిమిత్తం, మనం తప్పుడు బతుకును బట్టి, సాతాను క్రియలను బట్టి, సాతాను లాగా ప్రవర్తించిన, సాతాను దూతల్లాగా చేసిన దరిద్రమైన పనులు బట్టి ఆయన సాతానుతో శోధించబడాల్సి వచ్చింది. సాతాను వెనక ఒక బానిసలాగా వెళ్ళాల్సి వచ్చింది, ఒక దాసుడిలాగా వెళ్ళాల్సి వచ్చింది. యెషయా గ్రంథం 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఆయనకి 5 పేర్లు పెట్టబడను. అందులో పేరేంటో తెలుసా? బలవంతుడైన దేవుడైన, బలవంతుడైన దేవుడు. ఇప్పుడు బలవంతుడైన దేవుణ్ణి ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు తోసుకొని పోతున్నారు? ఎవరు కంట్రోల్లో తీసుకున్నారు? 2 మ్యాచ్ అవ్వట్లేదు. పడిపోయిన బలహీనుడాడు ఆడు బలవంతుడైన దేవుణ్ణి నడిపిస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, శోధిస్తున్నాడు, ఇసుకిస్తున్నాడు, శోధిస్తున్నాడు, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. బలవంతుడైన దేవుడే నీకు విడుదల అవ్వడం కోసం బలహీనుడిగా మారిపోయారండి ఆయన. నీ పాపం నా పాపం సర్వశక్తిమంతుణ్ణి శక్తిహీనుడుగా, సరే పద ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను అని సాతానికి అప్పగించున్నట్లు కనబడిద్దండి. ఎప్పుడు ఆలోచించారా? ఈ కోణంలో మనకెందుకండి?
మనకి ఎందుకు చెప్పండి, మనకి మాంత్రిక శక్తుల నుంచి విడుదల వచ్చినాయా అంతే. దాని వెనక యేసు ప్రభు వారు ఏం చేయాలి మనకి ఎందుకండి? మనం దెయ్యాలు వెనకబడుతున్నామా, పేరు సంపాదించుకున్నామా, బిరుదులు సంపాదించుకున్నామా, దెయ్యాల మీద అధికారం ఉంది, ఇవే కావాలి మనకి. మూలానికి వెళ్ళి మన తండ్రి ఎంత కష్టపడితే, ఎంత త్యాగం చేస్తే ఈరోజు ఈ ఆఫర్ వచ్చింది, దెయ్యాల మీద అధికారం వచ్చింది, మాంత్రిక ప్రయోగాల మీద మనకి విడుదల వస్తుంది. మనకి ఎందుకండి ఇవన్నీ? మనకి ఎందుకు చెప్పండి? మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోదాం. లోకాసు వార్త 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అంతటి అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఇది మహాఘోరమైన విషయం. సాతాను గొప్ప ఆఫర్ ఇస్తున్నాడండి, మామూలు ఆఫర్ అవ్వట్ల. ఇదిగో మొత్తం భూలోక రాజ్యములన్నింటినీ చూపించి ఒక ఆఫర్ ఇస్తున్నాడు కదా. చదువుకుని వెళ్ళిపోండి, బైబిల్ చదువుకుని వెళ్ళండి, బాగా అర్థమవుతుంది మీకు. ప్రార్థన లేకుండా, దిద్దుబాటు లేకుండా, దేవుడి మీద ఆధారపడకుండా బైబిల్ చదవండి, అడ్డగోలుగా అర్థమవుద్ది మీకు. ఆ చదువుతున్నప్పుడు పెయిన్ ఏం కనబడదు. ఆయన మర్చిపోయి ఎవడి కోసం చేస్తారండి యేసు ప్రభు? ఎవడు మేము చేయమని చెప్పామా? అంతేగా, అదే కదండి. ఇప్పుడు ప్రపంచం అలాగేగా ఉంది. ఎవడి కోసం చేసావయ్యా, మేము చేయమన్నావే అంటే, నువ్వే నీకు తిండి ఎక్కువే చేసుకున్నావు, సిలువెక్కావు అంటే. మనం నిజంగా మారు మనసు పొంది ప్రపంచానికి ఉపయోగపడితే అలా కాదని అర్థం. మనం ఇంకా అహంకారులుగా, గర్వాంధులుగా బరిదిగించి ప్రవర్తిస్తున్నామంటే ఇప్పటికీ అర్థం అదే సూచిస్తుంది. ఎవడు చేయమన్నాడు నిన్ను? ఎవడెక్కమన్నాడు సిలువ? మేము ఎక్కమన్నామేంటి? నీకు తిండి ఎక్కువ, ప్రేమ ఎక్కువ ఎక్కావయ్యా, మేము ఎక్కమన్నామేంటి? మేము ఎక్కమంటే ఎక్కితే మీకు విలువ ఉండేది నీకు కదా. సూపర్ అండి. ఇప్పుడు సాతాను గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు. ఎవరికి ఆఫర్ ఇస్తున్నారండి? తనని సృష్టించిన సృష్టికర్తకి సృష్టించబడిన ఒక దేవదూత పాపం చేసి సాతానుగా మారి ఒక ఆఫర్ ఇస్తున్నాడండి. ఏం కండిషన్ పెట్టాలి తెలుసా? నువ్వు నా కాళ్ళకు మొక్కాలి, నువ్వు నా కాళ్ళకు మొక్కితే నేను నీకు ఇచ్చేస్తాను ఈ అధికారం. ఇప్పుడు ఒక తల్లి, ఒకటే కొడుకు, విధవరాలు, తల్లి కొడుకులే ఉన్నారు. బాగా కష్టపడి చదివించింది, మంచి జాబ్ వచ్చిందండి. ముసలితనం వచ్చింది తల్లికి. ఈ కొడుకు ముసలితనంలో చూస్తున్నాడు. ఎందుకంటే ముసలితనం ఏం చేస్తే పని, ఒకప్పుడు కష్టపడి పని చేసింది. ముసలి వయసులో ఉన్న తల్లిని, ఒసే నేను పోషిస్తున్నా మూసుకొని ఉండు అని కన్న కొడుకు 9 మాసాలు మోసి, తను ఎక్కడా లోపల గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి ఏమైనా అవుద్దేమో అని మంచి జాగ్రత్తలు తీసుకొని చాలా కష్టపడతారు కదండి. అందుకని తల్లి త్యాగం చాలా గొప్పది. ఇప్పుడు చదివించి పెద్ద చేసి ప్రయోజకుని చేసిన తర్వాత, నేను నిన్ను పోషిస్తున్నానే, మూసుకొని ఉండు, నువ్వు ఎక్కువ మాట్లాడతావు, మూల కూర్చో అంటే ఆ తల్లి శోకం ఎలా ఉంటుంది, ఆ తల్లి క్షోభ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. నా కడుపున పుట్టిన కొడుకు నేను పెంచి పెద్ద చేసి కంటికి రెప్పలాగా, తల్లి తెస్తే సరిగ్గా నిద్రపోదు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. మీకు తెలుసు, పిల్లలు ఉన్నవాళ్ళు, అమ్మో నన్ను అయిపోయింది నా కొడుకు, నా కూతురిగా, అమ్మో నా పిల్లకి అని అంత జాగ్రత్తగా పెంచే తల్లిని పట్టుకొని నేను పోషిస్తున్నాను అని అంటే చచ్చిపోద్దండి తల్లి. ఇప్పుడు సృష్టించిన దేవుణ్ణి పట్టుకొని, అధికారం ఇచ్చిన దేవుణ్ణి పట్టుకొని, వాడు నా కాళ్ళు మొక్కు నువ్వు నీకు ఇచ్చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి. అది నా వల్ల కావట్లేదు. నాకైతే ఏదో తెలుస్తుంది, పేరైతే అర్థమవుతుంది, కానీ ఆయన బాధ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అది చాలా దారుణమైన బాధ అండి. అది ఆయనకి మనసు ఉంది, ఆయనకి హృదయం ఉంది. కాళ్ళు పట్టుకున్న కాళ్ళకు మొక్కు అంటున్నాడు. ఆ క్షణం దేవుని హృదయం ఎలా ఉంటుంది, ఆ క్షణం దేవుని మనస్సు ఎంత గాయమై ఉంటుందో. అవన్నీ మనకెందుకండి? అవన్నీ మనకెందుకు? రక్షించబడ్డామా, మనం ఆశీర్వదించబడ్డామా, మన ఉద్యోగాలు, పెళ్ళి చేసుకుని మనం పిల్లలు కన్నా ఇది చాలు కదండి. మన తండ్రికి ఏమైతే మనకెందుకు, ఆయన గాయం అయితే మనకెందుకు, ఆయన ఏడిస్తే మనకెందుకండి? మనకెందుకు? ఒక మాట చెప్తున్నాను దైవజనుడిగా, ఆయన త్యాగాన్ని గుర్తించిన వాళ్ళు ఎప్పటికీ ఆయన పిల్లలు అవ్వరండి. ఆయన త్యాగాన్ని గుర్తించకుండా, ధ్యానించకుండా, ప్రకటించకుండా వాళ్ళు ఎప్పటికీ దేవుని పిల్లలు కారు, దేవుని సేవకులు ఎప్పటికి కారండి. వాళ్ళు దేవుని దృష్టిలో 4 రోజులు వాడబడతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు.
మిషనరీస్ అండి త్యాగాన్ని ధ్యానించి గుర్తించి వాళ్ళు దేశాలు వదిలేసి వాళ్ళ ఆస్తులు వదిలేసి వచ్చి ప్రపంచానికి సువార్త ప్రకటించారు. వాళ్ళండి దేవుని పిల్లలు. మీరు పిల్లలుగా దేవుడి పిల్లలు కాదు. వద్దు, మీరు దేవుని పిల్లని చెప్పుకోవద్దు, క్రైస్తవులని చెప్పుకోవద్దు. మీరు సిగ్గు చేయటండి. మనం ఏమవ్వలేము, ఆయనకి ఏమవ్వగలం చెప్పండి? స్పాట్లో ఈ క్షణం ప్రాణం ఇచ్చేస్తే ఆయన రుణం తీర్చుకోగలమా? 100 కోట్ల మంది రక్షిస్తే మాత్రం ఆయన రక్తానికి విలువ కట్టగలమా? కనీసం త్యాగాన్ని కూడా గుర్తించకపోతే ఎలాగండి? ఎన్ని కోణాల్లో త్యాగం చేశారు. దేన్ని బట్టి ఈరోజు నాకు మాంత్రిక ప్రయోగాల నుంచి విడుదల వస్తుంది, దేన్ని బట్టి నాకు దెయ్యాల మీద అధికారం వచ్చింది, దేన్ని బట్టి నాకు ఈ అభిషేకం వచ్చింది. మూలానికి వెళ్ళి అర్థం చేసుకోకపోతే, ధ్యానించకపోతే ఇంకేం బ్రతుకు క్రైస్తవ బ్రతుకు అంట నేను. చాలా దారుణం. లోకాసు వార్త 4:13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను. ప్రతి శోధనను ప్రతి శోధనను. అరే, ప్రతి రూమ్ వెతికావా? కనబడిందా ఉంగరం? 10 రూమ్స్ ఉన్నాయండి, 10 రూమ్స్ ఎతికాను. ప్రతి శోధనను, ఒక శోధన ఆయనకి, ఒక శోధన పెట్టాడు సాధనగాడు. ప్రతి అంటే అనేక శోధనలు వాడు పెట్టి ఏం చేశాడంట? ముగించి శాశ్వతంగా వెళ్ళిపోయాడా? ఏముంది అక్కడ? కొంతకాలం అంటే మళ్ళీ వచ్చాడా? ఆ మాట అర్థం ఏంటండి? మళ్ళీ వచ్చాడు, మళ్ళీ శోధించాడు. ఆయన పడ్డారా? ఇప్పుడు ఆయన అధికారం ఉన్న దేవుడు అండి, ఎందుకు శోధిస్తున్నామని అడిగారా? అడిగితే నీకు రక్షణ రాదు, మధ్యలో ఆపేస్తే నీకు విడుదల రాదు. ఆయన పూర్తిగా సమాప్తం చెయ్యాలి, ప్రతి శోధన భరించాలి. ఆయన భరిస్తే, ఓర్చుకుంటే, తట్టుకుంటే నీలాంటి వాళ్ళకి సేవకులు ప్రార్థన చేసినప్పుడు మాతృశక్తుల నుంచి విడుదల వస్తుంది. మధ్యలో ఆపకూడదు, తన అధికారం వాడకూడదు, ఏమీ చేయకూడదు. చాలా దారుణమైన పరీక్ష కదా. అసలు యేసు ప్రభు వారు సాతాను చేత ఎందుకు శోధించబడాలి అన్న ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను దైవజనుడిగా. ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే లోకాసు వార్త 4:5-6-7 ఈ లైన్ చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది చూడండి ఒకసారి. ఆదికాండం 1వ చూసుకోండి ఒకసారి. దేవుడు తన స్వరూపంలో మనుషుల్ని చేసి అధికారం ఇచ్చారు, గొప్ప అధికారం. దేవుడు వారిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. అధికారం. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఏలటం అంటే ఏంటి? అధికారమా? సీఎం పరిపాలనలో ఉన్నాం మనం అంటే ఏలటమేనా? అధికారం ఇచ్చారా మానవులకి? ఇచ్చి రే, పరలోకంలో నేను, భూలోకంలో మీరు అని చక్కగా మనకి అధికారం ఇచ్చారు. సముద్ర చేపలు ఏలమంటున్నారు, అడవి జంతువులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చారు. ఎప్పుడైతే అవ్వ సాతాను మాట విని దేవుడు వద్దన్న పని చేయించిందో ఆదాముతో, ఇద్దరూ అధికారం కోల్పోయారు. రెండోది ఏం జరిగింది తెలుసా? వాడికి వెళ్ళిపోయింది అధికారం. సాతానికి వీళ్ళు అమ్ముడైపోయారు. సాతాను మాట విని దేవుని మాట కంటే, ఇప్పటికీ జనాలు చూసారా, దేవుడు చెప్పిన మాట కంటే సాతాను మాటే నమ్ముతారు. దైవజనుడిగా దేవుని ఆత్మ కలిగి నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు మంచి రోజులు వస్తే, నువ్వు సేవలు వాడబడతావు అని చెప్పి అనుకోండి, సాతాను గారి పక్క నుంచి నువ్వు వాడబడవు, నీకు ఉద్యోగం రాదు. ఎవరి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఇప్పుడు ఆదాము అవ్వ చేసిన పని అదే. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో సాతానికి అధికారం వీళ్ళే చేత్తో, ఇగో మాకున్న అధికారం నీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇచ్చేసారండి. బాబోయ్, ఉండలేదండి. ఆదాము అవ్వ మహిమలో చేసుకున్నారు, దేవుడు అధికారం ఇచ్చారు, గొప్పగా సృష్టించారండి. ఇది చూసుకుని దేవుడు మానవులు ఇంత బలహీనంగా చేశారు అనుకోవద్దు. ఇది కాదు మన ఒరిజినల్. ఆదాము అవ్వని దేవుడు చేసినప్పుడు తన స్వరూపంలో, తన పోలికలో చేసుకొని ఆశీర్వదించి అధికారం ఇచ్చారు. అన్నీ మీ కింద ఉంటాయి. కీర్తనలు 8వ చూడండి ఒకసారి. దేవుడు మానవుణ్ణి ఎంత గొప్పగా చేశారో చూడండి. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరుపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి. ఎవరికంటే? అమ్మ ఏంటా మాట? ఎవరికంటే? దేవుని కంటే కొంచెం తక్కువగా చేశావు. మహిమా ప్రభావములతో కిరీటం ధరింపజేసి ఉన్నావు. మహిమా ప్రభావముల చేత కిరీటం ధరింపజేసి ఉన్న. అబ్బబ్బా, దేవుడిచ్చిన నిజమైన ఆధిక్యత ఇది. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని చేతి పనుల మీద ఎవరికి ఇచ్చారంటే అధికారం? మానవునికి ఇచ్చారంట దేవుడు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటి అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఎక్కడ పెట్టారంట?
మీకు ఇలాంటి కీర్తనలు ఎందుకు కనబడతాయి? రహస్య ధన్యతని మీకు ఇస్తాను. ఏగా మీకు కనబడే కీర్తనలన్నీ ఏది? ఇది మామూలు ఆధిక్యత. మానవుని పాదాల కింద ఉంచారంట ఈ భూలోకాన్ని. అరే ఈ లోకం అంతా ఏలుకుంటారా, ఏలంటారా మీరు, నా స్వరూపం రా, అరే సర్వాధికారి నేను పరలోకంలో, భూలోకంలో మీరేహా అని ఇస్తే ఆదామవ్వ పాపం చేసి అధికారం ఏం చేశారు? సాతానికి ఇచ్చేశారు. ఇప్పుడు అదే ఆ మాట అంటున్నాడు ఆడు, నాకు అధికారం అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. మానవులకి ఇచ్చిన అధికారం అంతా వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. కుయుక్తి చేతి ఎడ కూడా మొత్తం మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిగా మళ్ళీ మన అధికారం మనకి ఇవ్వాలి ఆయన సంకల్పం. సాతాను కంట్రోల్లో ఉన్న మనల్ని విడిపించడం కోసం, సాతాను కట్ల నుంచి మనల్ని శాశ్వతంగా తెంపడం కోసం, మనల్ని తెంపడమే కాదు మనకే కృపిచ్చి, మనకే అభిషేకం ఇచ్చి, మనమే పర్ఫెక్ట్గా ఉంటే మనకే అధికారం సాతాను మీద ఇచ్చేలాగా చేయటం కోసం ఆయన శోధించబడ్డారు. కొలస్సీ 2:15 ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి పవర్ తీసి పారేశారు. సాతాన్ టీంలో ఉన్న పవర్ యేసే నామంలో. శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఏ సాతానైతే అధికారంతో రెచ్చిపోయాడో, మానవుల మీద అధికారంతో ఉన్నాడో, మరణ భయంతో భయపెట్టాడో, ఆ సాతాన్ని యేసు ప్రభువారు సిలువలో చితక కొట్టి వాడి దగ్గరున్న ఆయుధాలన్నింటినీ రక్తం చేత కాల్చి బూడిద చేసి వాడిని నిరాయుధులుగా మా దగ్గర ఏమీ లేవు, ఇంకా మేము నిరాయుధులం అయిపోయామని దెయ్యాలని, దురాత్మల్ని, శాతాను సంబంధించి టీం అందరినీ బయట తీసుకొచ్చి, అరే మొత్తం వాడిని చితకొడిశాను రా, వాడి దగ్గర పవర్ లేకుండా చేశాను రా అని బాహాటముగా వేడుక కనపరిచారు. యేసుప్రభువారు దేని చేత? సిలువ చేత, సిలువ యాగం చేత, సిలువ రక్తం చేత, సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తం చేత మనల్ని పట్టి పీడిస్తున్న సాతాను బారి నుంచి, దురాత్మల నుంచి, మాంత్రికుల నుంచి మనకి ఎలా విడుదలిచ్చారు? సిలువ చేత, సిలువ రక్తం చేత, సిలువ బలియాగం చేత మాత్రమే మనం ఈరోజు సాతాను అధికారం పోగొట్టుకొని మనమే వాడి మీద అధికారం సంపాదించుకున్నాం. మనమే వాడిని కాళ్ళ కింద వేసి కొడుతున్నాం. మనకే దేవుడు సేవకులైన కొంతమందికి అధికారం అభిషేకం ఇచ్చారు. ఇప్పుడు ప్రధానులు అధికారులు నిరాయుధులుగా ఎలా అయ్యారు? దానికి ఒక వచనం చూపించి నేను ముగిస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44, 45, 46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం ఏమైందంట? చీకటి కమ్మాను. సడన్గా చీకటి ఎందుకు అయింది? మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలు దేశం అంతా కటిక చీకటి. ఇప్పుడు రాత్రిపూట లైట్లు తీసేస్తే ఎంత చీకటిగా ఉంటుందో, కటిక చీకటి దేశం అంతా, ఏరియా కాదు, దేశం అంతా కటిక చీకటి అయిపోయిందంట. అంధకారం అంటే ఏంటి? చీకటి. అంధకార శక్తులు అంటే చీకటి శక్తులు. ఈ అంధకార శక్తులు, సాతానుగాడు, వాడి రాజ్యం, వాడి సంబంధులు అందరితో ఆ 3 గంటలు సిలువలో పోరాడి, మన తండ్రిగా సిలువలో 3 గంటలు పోరాడి ఇలా ఒకటొచ్చి కసక్కనే బాడీలోకి వెళ్ళిపోయిందంట ఒక చీకటి శక్తి. ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, అనేక చీకటి శక్తులు వచ్చి ఇలా ఆయన లోపలికి వెళ్ళిపోయి హింసిస్తున్నాయి. ఏంటి ఆ చీకటి శక్తులు? నీ అహం, నీ కామం, నీ గర్వం, అవన్నీ చీకటి శక్తులే. అవన్నీ చీకటి శక్తులే. అవి దేవుడి లక్షణాలు కాదు, దేవుడి స్వభావాలు. అవి దేవుడి లక్షణాలా? అవి దెయ్యం స్వభావాలండి, దెయ్యం లక్షణాలు అవన్నీ. ఆ చీకటి శక్తుల నుంచి మనకి విడుదల అవ్వడం కోసం ఆయన ఆ చీకటి శక్తిలో పోరాడడం అంటే ఏంటి? శరీరంతో ఉన్నారు. ఇప్పుడు ఆకలేసిందా ఆయనకి? శరీరంతో ఉన్నారు కాబట్టి. దప్పికేసిందా? ఇప్పుడు శరీరంతో ఉండి పోరాడారు ఆయన. పోరాడి అవన్నీ ఒకేసారి దెయ్యాలు, దురాత్మలు అన్నీ మీద పడిపోయినాయండి 3 గంటలు. పీకుది నయనాలు చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. అదంతా ఆయన ఓర్చుకొని, తట్టుకొని, భరించి అప్పుడు 3 గంటలకి మొత్తం క్లోజ్ చేశారండి వాటి చాప్టర్. అదే ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి పారేశారు సిలువ రక్తం చేత. కాబట్టి ఈరోజు మనకి విజయం వచ్చిందండి. కాబట్టి ఈరోజు మనం సాతాను మీద జయాన్ని అనుభవిస్తున్నాం, సాతాను చిత్తకొట్టగలుగుతున్నాం, దెయ్యాలు పంపేయగలుగుతున్నాం. ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే మన తండ్రి
ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ గల దేవుడు, ఎలాంటి స్థాయిలోకి దిగిపోయారు. కళ్ళు మూసుకుంటారా? ఇప్పటికైనా ఈ త్యాగం ద్వారా అయినా నీ మనసు మారితే చాలు. ఈ గుడ్ ఫ్రైడే రోజైనా నా దేవుడు ఈ సందేశం ద్వారా నువ్వు మారాలని కోరుకుంటున్నారు. నీకు మౌన మనసు రావాలని. ఇంకో నా బిడ్డ నీకోసం ఎంత త్యాగం చేశా, మాంత్రిక ప్రయోగాలతో నలిగిపోయి చచ్చిపోతావేమో అని చెప్పి 2000 సంవత్సరాల కిందటే నేను నీకోసం సాతాను చేత శోధించబడ్డాను. దయచేసి విన్నదాన్ని బట్టి కన్నీరు గార్చండి.